మనిషి జీవితం ఈ రోజుల్లో పరుగుల పందెంలా పరిగెడుతోంది. ఆరోగ్యాన్ని మరిచిపోతూ మందులు పెరుగుతున్నాయి, కాని ఆరోగ్యం తగ్గుతోంది. ఇలాంటి సమయంలో ప్రకృతే మనకు నిజమైన వైద్యమని గుర్తుచేసే స్థలమొకటుంది. హైదరాబాద్ నగర హృదయంలో ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా నిలిచిన ఆరోగ్య నిలయం నేచర్ క్యూర్ హాస్పిటల్. హైదరాబాద్లో 1949లో స్థాపించబడిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా విశ్వసనీయమైన ప్రకృతి వైద్య కేంద్రంగా నిలిచింది. పచ్చదనంతో నిండిన సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిశ్శబ్దమైన, ప్రశాంతమైన వాతావరణంలో రోగులకు సంపూర్ణ ఆరోగ్య అనుభవాన్ని అందిస్తోంది. ఇది కేవలం ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక జీవన విధానం. శరీరం, మనస్సు, ఆత్మ మూడింటికీ ఆరోగ్యాన్ని అందించే ఒక ఆశ్రమం. ఇక్కడి వైద్యం మందులతో కాదు, ప్రకృతి శక్తితో జరుగుతుంది. నీరు, మట్టి, గాలి, సూర్యకాంతి, ఆకాశం, ఈ పంచభూతాల సమతుల్యతే మన ఆరోగ్యానికి మూలం. ఈ సమతుల్యత కోల్పోతేనే అనారోగ్యం ఉత్పన్నమవుతుంది. ప్రకృతి వైద్యము మనకు నేర్పేది ఎలా జీవించాలి, ఏమి తినాలి, మన జీవనశైలిని ఎలా మార్చుకోవాలి అనేదే. అందరికీ నమస్కారం. మన శ్రీ కొనజేటి రోసయ్య ప్రకృతి వైద్య చికిత్సాలయంలో మనకి ఓపీ విభాగం ఒకటి ఉంది, ఐపీ విభాగం, 2 విభాగాలు ఉన్నాయి. ఈ ఐపీ విభాగంలో, ఓపీ విభాగంలో రెండిట్లో కూడా చికిత్సా విధానాలు అనేటటువంటి ఒకటే రకంగా ఉంటాయి. ఓపీ విభాగంలో కూడా మనకి భోజనమైనటువంటి వసతి, ఓపీ డైట్ వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఐపీ విధానంలో ఎలా ఉంటుందనంటే, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడేటటువంటి వారు వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి మన దగ్గర 148 పడకల కలిగినటువంటి చికిత్సాలయంలో అన్ని రకాలైన వసతి సౌకర్యాలతోటి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇక్కడ చికిత్స అంటే రోగాన్ని దూరం చేయటం మాత్రమే కాదు, మన జీవనశైలిని మార్చటం. ఇక్కడందించే చికిత్సలు శరీరాన్ని లోపల్నుంచి శుద్ధి చేస్తూ స్వస్థతను తిరిగి తీసుకువస్తాయి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ కె శ్రీకృష్ణ. సో ఇక్కడ మనకు వచ్చేసి అవుట్ పేషెంట్ ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపంక్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో సాధారణంగా రోగులు కూడా అవుట్ పేషెంట్ లాగా వచ్చి ఇక్కడ ఫిజియోథెరపీ, ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. సపోజ్ కేస్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నమాట, మెడ నొప్పికి సంబంధించింది ట్రీట్మెంట్ కోసం వచ్చారు. వీళ్ళకి మేము ఆక్యుపంక్చర్ సజెస్ట్ చేశాం. సో ఆక్యుపంక్చర్ అనేది ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ థెరపీ అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఆక్యుపంక్చర్ ప్రకారము బాడీలో కొన్ని మెరిడియన్స్ అని ఉంటాయి. దాంట్లో ఎనర్జీ బ్లాకేజ్ అవ్వడం వల్ల మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మోకాలు నొప్పి కానీ వస్తుంటాయి. సో ఇందులో ఏం చేస్తామంటే చిన్న స్టెరిలైజ్డ్, ప్రీ స్టెరిలైజ్డ్ నీడిల్స్ అని ఉంటాయి. కొన్ని బేసిక్ ఆక్యుపంక్చర్ పాయింట్స్లో మనం స్టిమ్యులేషన్ ఇస్తామన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు నొప్పి అనేది తగ్గుతుంది, పెయిన్ సెన్సేషన్. అది కూడా ఏంటంటే వితౌట్ మెడిసిన్స్, వితౌట్ కెమికల్స్గా న్యాచురల్గా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. సో సాధారణంగా వచ్చే వాళ్ళకి ఒక వారం నుండి 10 రోజుల వరకు ట్రీట్మెంట్ ఇస్తాం. ఒక 20 మినిట్స్ వరకు ఉంటుంది. సో రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి చాలా బాగా వితౌట్ మెడిసిన్ చాలా తగ్గిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొంచెం మోకాలు నొప్పులకు సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, వారికోజ్ వెయిన్స్. సో దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఇస్తుంటాము. సో దానివల్ల నడు నొప్పి కానీ, మోకాలు నొప్పులు కానీ అనేది మనకు నొప్పి నుండి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది.
మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. నా పేరు పి అతుల్ బాలాజీ, నేచర్ క్యూర్ హాస్పిటల్ జూనియర్ హౌస్ సర్జన్ డాక్టర్. ఇక్కడ మన డిపార్ట్మెంట్ వచ్చి ఐపీ ఫిజియోథెరపీ. ఇక్కడ వచ్చి మనకి ఆకుపంచర్ అండ్ ఫిజియోథెరపీ జరుగుతుంది. పేషెంట్స్కి ఆకుపంచర్ ట్రీట్మెంట్ అనేది ఒక న్యాచురల్ మెడిసిన్. ఎందుకంటే ఇందులో మన బాడీలో మెరిడియన్ ఛానల్స్ అనేవి ఉంటాయి. ఈ ఛానల్స్ ఏం చేస్తాయి అంటే బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఈ ఎండార్ఫిన్స్ ఏం చేస్తాయి అంటే బాడీలో న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్. మన బాడీలో ఎక్కడైనా కన్స్ట్రిక్షన్స్ ఉన్నా, బ్లాకేజెస్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్స్ ఉన్నా దీన్ని రిలీవ్ చేస్తుంది మన బాడీకి. మన బాడీలో ఛానల్స్ ఉంటాయి, అన్ని రకమైన ఛానల్స్ ఉంటాయి, మెరిడియన్ ఛానల్స్ అంటాం వీటిని. ఈ ఛానల్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆక్సిజన్ సప్లై అండ్ బ్లడ్ సప్లై రెండు వెళ్తాయి. మన బాడీలో పెయిన్ అనేది ఉంటుంది. పెయిన్ ఎక్కడైతే ఉంటుందో ఇది ఏం చేస్తుంది అంటే మనం గుచ్చడం వల్ల బాడీలో ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో పెయిన్ హీలింగ్ లాగా పనిచేస్తాయి ఇవి. న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అంటాం ఇది. మన బాడీలో ఎలాంటి కన్స్ట్రిక్షన్స్ ఉన్నా, బ్లడ్ ఫ్లోలో కానీ ఆక్సిజన్ సప్లైలో కానీ మనకు స్వెల్లింగ్ వచ్చేది బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ సప్లై లేకపోతేనే స్వెల్లింగ్ వచ్చేది బాడీలో. సో మన బాడీలో ఛానల్స్ని పెట్టడం వల్ల ఆ ఛానల్స్ ఇవి రిలీజ్ చేస్తుంది. మనకి మడ్ బాత్ కూడా ఎవరికైతే మన ఓపీ పేషెంట్స్ ఓపీగా వస్తారో వాళ్ళకు కూడా మట్టి చికిత్స అనేటటువంటిది మొదలు పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళకు కూడా జాకూజీలు అని అంటే హైడ్రోథెరపీలో అడ్వాన్స్డ్ హైడ్రోథెరపీ ఏదైతే ట్రీట్మెంట్ ఉంటాయో అవి కూడా ఓపీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈవిడకి అన్ని జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కూడా ఉంది. అండ్ ఈ జాయింట్ పెయిన్స్ కోసం అని ఆవిడకి మ్యాగ్నెటోథెరపీలో మ్యాగ్నెటిక్ బెడ్ అని రాశారు. సో బాడీ మొత్తం జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి మ్యాగ్నెటిక్ బెడ్లో మ్యాగ్నెట్స్ అనేటివి ఉంటాయి. నార్త్ పోల్ మ్యాగ్నెట్స్, సౌత్ పోల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. అవి అనేటివి మన బాడీలో ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తాయి అన్నట్టు. సో ఈవిడ ఇలా లైడౌన్ అవుతే ఎనర్జీ అనేది దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుద్ది. క్రియేట్ అవ్వడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. నర్వ్స్ కూడా మంచిగా అవుతాయి నార్మల్గా. అండ్ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. జాయింట్స్లో ఉండే పెయిన్ అనేది తగ్గుతుంది. హైడ్రోథెరపీ, మాడ్ థెరపీ, మసాజ్ థెరపీ, క్రోమోథెరపీ, మ్యాగ్నెటోథెరపీ, యోగా, ప్రాణాయామం, ధ్యానం, ప్రతి చికిత్స ప్రకృతితో మనల్ని మళ్లీ కలుపుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ ఎన్ భానుకిరణ్. ఇక్కడ డైరెక్టర్ వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. మా యోగా సెంటర్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు ప్రతి గంటకి ఒక యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము. దీంట్లో చాలామంది చుట్టుపక్కల నుంచి వచ్చి యోగా ట్రైన్ అవుతున్నారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి జనరల్ యోగా, అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం కోసం రోజు వచ్చి 1 గంట సేపు యోగా ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇది జనరల్ యోగా ఉంటుంది. అది కాకుండా ఇక్కడ మా నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేరిన పేషెంట్స్, అదేవిధంగా బయట నుంచి ఎవరికైనా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా దానికి తగిన విధంగా దానికి సంబంధించిన యోగా ఆసనాలు, ప్రాణాయామ లాంటివి ప్రతి డిసీజ్కి మేము డిజైన్ చేయడం జరిగింది. దీనికి బాగా శిక్షణ పొందిన నేచురోపతి డాక్టర్లని ఇక్కడ మేము అపాయింట్ చేశాము. వాళ్ళు డాక్టర్లు కాబట్టి వాళ్ళ యొక్క వచ్చే వాళ్ళ ఆరోగ్య సమస్యలు తగినట్టు యోగాని వాళ్ళు సజెస్ట్ చేయడం, ట్రైన్ చేయడం చేస్తుంటారు. సో దీంట్లో ముఖ్యంగా మెడ నొప్పి, నడు నొప్పి, వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా ఉమెన్కి సంబంధించిన మెన్స్ట్రల్ ప్రాబ్లం సంబంధించిన ఇబ్బందులు, బరువు తగ్గడం గురించి, థైరాయిడ్ లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పీసీఓడి లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇలాంటి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలకి ఇక్కడ యోగా శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. వివిధ
జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే అనేక మంది నేచర్ క్యూర్ హాస్పిటల్ పేషెంట్స్కి అందరికి కూడా మేము యోగా ద్వారా వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్కి ఉపశమనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క సెంటర్ని వీలైనంత మంది దీన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. నా పేరు సాయిరామ్ అండి. నేను డైరెక్టర్ ప్రాణాయామ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ప్రాణాయామ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ యోగాధ్యాన పరిషత్ సంస్థల్లో ఒక సంస్థ. అంటే ఈ తెలంగాణ యోగాధ్యాన పరిషత్లో 4 సంస్థలు ఉన్నాయి. అందులో నేచర్ క్యూర్ హాస్పిటల్, అలాగే నేచర్ క్యూర్ కాలేజ్, వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రాణాయామ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ యొక్క నేచర్ క్యూర్ క్యాంపస్లోని ఈ 4 ఇన్స్టిట్యూట్స్ వర్క్ చేస్తున్నాయి. ఈ ప్రాణాయామ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్ ఏంటంటే అన్ని ఏజ్ల వాళ్ళకి 8 ఇయర్స్ నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు కూడా దానికి తగ్గట్టు బాడీ ప్రాముఖ్యత తగ్గట్టుగా యోగా ప్రాణాయామ్స్ అవి చేయిస్తూ ఉంటాం. డిసీజ్ వైజ్ కూడా ఒక రకమైన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అలాగే సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే బాడీ రిలేటెడ్ ప్రాబ్లం పెయిన్ మేనేజ్మెంట్ రిలీఫ్ అవ్వడానికి వీటికి మేము మోడరేట్ యోగా చెప్తూ అలాగే ప్రాణాయామం మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాము. ఈ సమస్యలు అన్నీ కూడా దాదాపు 50 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తానండి. ఈ ప్రాణాయామ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాదాపు 25 ఇయర్స్ నుంచి ఉంది. అలాగే ఈ యొక్క నేచర్ క్యూర్ హాస్పిటల్ 1949 నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్లో ఇన్పేషెంట్గా కొందరు ఉంటారు, అవుట్ పేషెంట్స్గా కూడా వస్తూ ఉంటారు అనమాట. ఇన్పేషెంట్స్కి కూడా మేము వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్స్ యోగా ద్వారా ప్రాణాయామం ద్వారా మేము ఇస్తాము. అలాగే హాస్పిటల్ వాళ్ళు నేచురోపతి సిస్టమ్ వైజ్ వాళ్ళు ట్రీట్మెంట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా మేము కంబైన్డ్గా ట్రీట్మెంట్స్ ఇస్తూ పేషెంట్స్కి రకరకాల బెనిఫిట్స్ వచ్చేలాగా చేస్తూ ఉంటాము. అలాగే బయట నుంచి కూడా రావచ్చు యోగాకి. ఒక 1.5 hours సెక్షన్ కూడా వచ్చి చేసుకోవచ్చు. వాళ్ళకి మార్నింగ్ 6 o'clock నుంచి అప్ టు 1:30 వరకు స్లాట్స్ ఉంటాయండి. 12 క్లాసెస్ వరకు ఉంటాయి. ఆ స్లాట్స్లో ఏదో ఒక స్లాట్స్లో కూడా రావచ్చు. విద్యార్థులు అయితే పొద్దున వచ్చి చేసుకోవచ్చు, ఎంప్లాయీస్ అయితే పొద్దున్న చేసుకోవచ్చు. అదే మధ్య రిటైర్డ్ పీపుల్ అయితే 10:30, 11 కూడా వచ్చి చేసుకోవచ్చు అండి. ఆ విధంగా మేము ట్రీట్మెంట్స్ ఇస్తాం. అలాగే ఫీజు విషయంకి వచ్చేదానికి జనరల్గా ఓపీ వాళ్ళకి ఫస్ట్ మంత్ 600 రూపాయలు ఛార్జ్ చేస్తాం, నెలకి 400 ఛార్జ్ చేస్తాం. అలాగే రేషన్ కార్డు వాళ్ళకి కూడా సబ్సిడీ ఉందండి. 50% సబ్సిడీ ఉంటుంది. ఫస్ట్ మంత్ 400, సెకండ్ మంత్ 200. ఒక 2-3 months చేసుకుని ఇంట్లో చేసుకుంటూ వాళ్ళ యొక్క రోగాలను తగ్గించుకోవచ్చు. వాళ్ళు ఒబేసిటీ కావచ్చు, లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, ఇంకేదన్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా లైఫ్ స్టైల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం త్రూ యోగాతో కంట్రోల్ చేసుకోవచ్చండి. ఈ ప్రాణాయామ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాదాపు 1980 నుంచి రన్ అవుతుందండి. చాలామంది ప్రముఖులు వస్తున్నారు. అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఇన్ పేషెంట్స్ వస్తుంటారు. లాయర్స్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ఎస్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, కామన్ మ్యాన్స్ కూడా, చిన్న చిన్న డ్రైవర్స్ వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్. కామన్ మ్యాన్ నుంచి హైయెస్ట్ వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ అట్రాక్ట్ చేస్తుందండి. మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ అంటూ ఉంటుంది. కాకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కొద్దిగా మార్చుకుంటే తప్ప ఈ రిజల్ట్ అనేది రాదు. వాళ్ళు మనం ఏదో యోగా చేసేసుకుని మేము మా లైఫ్లో మేము అలా ఉంటాము, మేము ఎప్పుడు పడితే అప్పుడు తింటాము, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాము అంటే జరగదండి. మేము చెప్పిన ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ చేస్తే అలోపతి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. అలాగే సర్జరీస్కి వెళ్లకుండా మనం లైఫ్ లీడ్ చేయాలంటే మన యోగా అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క ప్రాణాయామ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. నమస్కారం అండి. నేను డాక్టర్ ఆశా, వేమన్ యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బల్కంపేట్. ఇక్కడ నేను యోగా డెమాన్స్ట్రేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మార్నింగ్ 5:45 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సెషన్ 7 o'clock వరకు ఉంటాయి. జనరల్ యోగానే కాకుండా ఇక్కడ థెరపెటిక్ యోగా కూడా, అంటే మోకాలు నొప్పులు, నడుము నొప్పి, వివిధ క్రానిక్ ఎయిల్మెంట్స్ కోసమని పేషెంట్స్ వస్తూ ఉంటారు. దానికి మేము డాక్టర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ కలిపి తీసుకుంటాము సెషన్స్.
నమస్తే అండి, నా పేరు డాక్టర్ అనిల్ కుమార్. నేను న్యాచురోపతి ఫిజిషియన్ని. నేను ఇక్కడ మనకి ఇక్కడ మార్నింగ్ 5:45 నుండి యోగా సెషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనకి 5:45 నుండి 7:20 వరకు, దెన్ 7:20 నుండి 9 వరకు, 9 to 10:30 అండ్ 10:30 to 12. సో ఒక్కొక్క సెషన్ మనకి 1.5 hour ఉంటూ ఉంటుంది. ఒక్కో సెషన్కి మనకి 20 నుండి 30 మెంబర్స్ వస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి జనరల్ యోగానే కాకుండా థెరపటిక్ యోగా కూడా ఉంటుంది. సో థెరపటిక్ యోగా ఏంటంటే మనకి వివిధ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయించకూడదు, సో అది డాక్టర్ సూపర్విజన్లో జరుగుతుంది. సో ఇక్కడ నేను మరియు డాక్టర్ ఆశా గారు ఉంటారు. మేమిద్దరము నేచురోపతి డాక్టర్స్. మేము థెరపటిక్ యోగా తీసుకుంటూ ఉంటాము. సో అలాగే ఈవినింగ్ సెషన్స్లో మనకి ప్రాణాయామ, మెడిటేషన్ అవి కూడా ఉంటాయి. సో మనకి రోజుకి ఒక 6 to 8 సెషన్స్ అవుతూ ఉంటాయి. సో ఈచ్ సెషన్ మనకి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. సో ఇక్కడ జనరల్ యోగా కాకుండా మనకి సయాటికా ప్రాబ్లం, డిస్క్ బల్జ్, నీ పెయిన్స్, ప్రీనాటల్ యోగా, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఆ యోగా ఉంటుంది. సో మనకి థెరపటిక్ యోగాలో బ్యాక్ పెయిన్కి సంబంధించింది, నెక్ పెయిన్కి సంబంధించింది, సర్వైకల్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, ఫ్రోజన్ షోల్డర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ప్రీనాటల్ యోగా, పోస్ట్ నాటల్ యోగా, అలాగే థైరాయిడ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇలా వివిధ రకాల రుగ్మతుల గురించి మనకి యోగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ డాక్టర్సే తీసుకుంటారు. నేను అదర్శన, రిటైర్డ్ ఐఏఎస్, తెలంగాణ గవర్నమెంట్. ఈ ప్రాణాయామ్ రీసెర్చ్ సెంటర్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో సుమారు 9 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇక్కడ ప్రతిరోజు వచ్చి యోగా కార్యక్రమాలు, ప్రాణాయామం, ఆసనము నిర్వహిస్తారు. దాంట్లో ప్రత్యేకంగా సాయిరామ్ గారు ఉన్నారు. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ప్రాణాయామ్ రీసెర్చ్ సెంటర్ PRC. దానితో పాటు డాక్టర్ భరత్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ సహకారంతో ఇక్కడ డైలీ యోగా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది బాగా యూస్ఫుల్గా ఉంది. ఎందుకంటే మన జీవితంలో యోగా నిత్యంగా పాటిస్తే మనకు హెల్త్, ఆరోగ్యం మహాభాగ్యం అని అంటారు. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. సో దేర్ఫోర్ ఈ ప్రాణాయామ్ రీసెర్చ్ సెంటర్లో ఈ సాయిరామ్ గారు మరియు డాక్టర్ భరత్ ఏదైతే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అది చాలా ప్రశంసనీయము. ఈ ప్రాణాయామ్ రీసెర్చ్ సెంటర్ ఇంకా పైకి ఎదగాలి, ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి సేవలు అందజేస్తారని ఇక ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు సత్యకుమారి కప్పగంతుల. నేను హైకోర్టు రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యాను. బట్ యోగా డెఫినెట్లీ మన శరీరంలో అనారోగ్యం అనేది లేకుండా యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా నేను యోగా దానికి వస్తున్నాను. థెరపటిక్ యోగా చెప్తారు. నాకు బ్యాక్ ప్రాబ్లం అండ్ నీ ప్రాబ్లం ఉంది, అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బట్ వీళ్ళు చెప్పే యోగా వల్ల ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. ఐఎమ్ 72 year old నౌ. ఇక్కడ డైరెక్టర్ సాయిరామ్ గారు, డాక్టర్ భారత్ గారు కూడా చాలా బాగా అందరినీ కోచ్ చేస్తారు. ఎవరికి ఏ రకమైన హెల్త్ ఇష్యూ ఉంటే దానికి తగ్గినట్టు వాళ్ళకి యోగాలు అవి చెప్తారు, ప్రాణాయామం. అందరూ కూడా పాటించడం మంచిది. ఎందుకంటే ప్రస్తుత మన జీవన శైలిలో అందరూ ఫాస్ట్ పరుగులు జీవితం అయిపోయింది, కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. యోగా అనేది ప్రాక్టీస్ చేసుకుంటే వారం మొత్తం కాకపోయినా వారంలో 2 రోజులు 3 రోజులు చేసుకున్నా కూడా అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
పేరు శ్రీనివాసు. ప్రకృతి వైద్యంలో ఉన్న అన్ని చికిత్సలకు డాక్టర్ గారు చెప్పిన సజెషన్ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తుంటాను నేను. ఈ మర్దన చికిత్స అనేది రక్త ప్రసరణ బాగా మెరుగవడం కోసము ముందుగా మేము వచ్చిన పేషెంట్కు ఈ మర్దన చికిత్సలు చేస్తుంటాము. అలాగే ఇనిమా థెరపీ అనేది ఒకటి ఇస్తాము. మేము పొట్టకు మసాజ్ చేసి కాపడం పెట్టి దాని తర్వాత మడ్ ప్యాక్ వేసి ఇనిమా ఇస్తుంటాము. పేషెంట్ యొక్క కాన్స్టిబ్యూషన్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, ఎసిడిటీ కానీ పూర్తిగా క్లియర్ అవుతాయి. అట్లాగే లివర్ ప్యాక్ అనేది ఒక ప్యాక్ వేస్తాము. లివర్ ప్యాక్ వల్ల లివరు బాగా యాక్టివేట్ అయ్యి ప్యాంక్రాసిస్ కూడా యాక్టివేట్ అయ్యి షుగర్ ప్రాబ్లమ్స్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీ ప్యాక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కిడ్నీ ప్యాక్ వల్ల కూడా మనకు కిడ్నీ సంబంధమైన వ్యాధులన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఈ కిడ్నీ రోగులందరికీ కూడా చాలా ఉపయోగం అవుతుంది. ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి దానికి ఓపీగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే దానికి చాలా తేడా ఉంటుంది. ఓపీగా వస్తారు అని అంటే పొద్దున పూట వాళ్ళు అలాట్ చేసినటువంటి స్లాట్ లోపల వస్తారు, పొద్దున చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాటించేటటువంటి విధానాలు కానీ, వాళ్ళు పాటించేటటువంటి భోజన పద్ధతులు కానీ వేరుగా ఉంటాయి. అదే ఇన్పేషెంట్గా జాయిన్ అయ్యారు అని అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి డైట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే కస్టమైజ్డ్ డైట్ అంటాం కదా, అలా కస్టమైజ్డ్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి పొద్దున తెల్లవారుజామున 5:30 నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. 5:30 నుంచే ఎనిమా, మట్టిపట్టీలు, హిప్ బాతులు అలా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యోగా ఉంటుంది. దాని తర్వాత మనము డైట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ అని అంటాము, అవి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క రకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఒక వ్యక్తిలోనే. దానికి అనుగుణంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది చేయడం జరుగుతుంది. దానికి విధంగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత భోజనం ఉంటుంది. 11 గంటలకల్లా మళ్ళీ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటిది, అంటే పుల్కాలు, తర్వాత కిచిడి, దానికి తగ్గట్టుగా కూర 2-3 రకాలైనటువంటి కూరలు, పప్పు, అలాగా ఎవరికి ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో ఆ విధంగా చేస్తారు. కొంతమందికి ఏమో జ్యూసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి రా సలాడ్స్ తోటి ఫాస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొంచెం సేపు ఆకుపంచరు, దాని తర్వాత ఫిజియోథెరపీ అనేటటువంటిది ఒక చికిత్స ఉంటుంది ఇన్పేషెంట్స్కి అయితే. మళ్ళీ ఒక అరగంట అలాగా వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పూట ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. అంటే మడ్ బాత్ కానీ, అడ్వాన్స్డ్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. డీలక్స్ హైడ్రో మసాజ్, స్పైనల్ జెట్, స్పైనల్ ప్రే, అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ యోగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ భోజనం అనేది ఉంటుంది. ఇలా 4 సార్లు భోజనము, 4 సార్లు ట్రీట్మెంట్, ఇలాంటివన్నీ ఈ సౌకర్యాలన్నీ ఇన్పేషెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే అవుట్ పేషెంట్లో అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్లాట్లో, డాక్టర్ ఏ స్లాట్లో అయితే వాళ్ళకి చెప్తారో ఆ స్లాట్లో వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు ఇక్కడ ఉండడం అనేటటువంటిది వాళ్ళకి కుదరదు. కాబట్టి ఇన్పేషెంట్గా ఉంటేనే బెటర్ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా ప్రకృతి చికిత్సలో ఇన్పేషెంట్గా ఉండి డీటాక్సిఫికేషన్ చేసుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది కంపేర్ టు ది ఓపీ ట్రీట్మెంట్ విధానంగా. వీలు కానటువంటిప్పుడు ఓపీ తీసుకోవచ్చు. ఓన్లీ అవుట్ పేషెంట్గా మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, ఆకుపంచర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు బెటర్గానే ఉంటుంది. కానీ ప్రకృతి వైద్యంలో చేసేటటువంటి చికిత్సా విధానాలని అవుట్ పేషెంట్ కన్నా ఇన్ పేషెంట్లో తీసుకుంటేనే ఎక్కువ లాభం ఉంటుంది. డీటాక్సిఫికేషన్ చాలా త్వరగా జరుగుతుంది. అయినటువంటి డీటాక్సిఫికేషన్ అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆహారం కూడా ఔషధమే. సహజమైన, సాత్వికమైన ఆహారం ద్వారా శరీరానికి శక్తి, సమతుల్యతను అందిస్తారు.
డాక్టర్ శ్రీదేవి వాసిరెడ్డి, సీనియర్ మెడికల్ ఆఫీసర్, కొణిజేటి రోషయ్య నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేస్తున్నాను. ఇది మా క్యాంటీన్ అండి, ఇన్పేషెంట్స్కి ఉండేటటువంటి క్యాంటీన్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన యొక్క శరీర శుద్ధితో పాటు మన గట్ ఫ్లోరా, అంటే మీరు వినే ఉంటారు గట్ హెల్త్ గురించి, ఆ రకమైనటువంటి డైట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఏ జబ్బు అయినా సరే మనకి పేగుల్లో నుంచే మొదలవుతుంది. అందుకని ఫస్ట్ మనకి ఏంటంటే పెద్ద పేగులు చిన్న పేగులు శుద్ధి చేసుకుంటూ అట్ ద సేమ్ టైం అక్కడ మనకి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ కావడానికి ఏ విధమైన ఆహారం మంచిదో అది ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి గట్ హెల్త్ బాగుంటుందో, ఇంటెస్టినల్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఓవరాల్గా మిగతా జబ్బులన్నీ కూడా తగ్గడం జరుగుతుందన్నమాట. మీరు వినే ఉంటారు ఏ జబ్బు అయినా సరే ఆ కోలన్ అంటే పెద్ద పేగు చిన్న పేగుల నుంచే మొదలవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే డయాబెటీస్ కానీ, ఈవెన్ డయాబెటీసే కాదు క్యాన్సర్ వరకు కూడా గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం గట్ హెల్త్ని రివైవ్ చేసుకుంటామో, అంటే వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మనం ఒక ప్రకృతి సహజంగా తీసుకుని ఆ ప్రకారంగా ఆహారపు అలవాట్లు, ఆ ప్రకారంగా మన దైనందిన చర్య చేస్తామో అప్పుడు ఆ జబ్బు పూర్తిగా తగ్గడం అనేది జరుగుతుంది. వాళ్ళు ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఆ విధమైన ఆహార అలవాట్లు వాళ్ళు ముందు కూడా కంటిన్యూ అయ్యేటట్టుగా మేము గైడెన్స్ ఇస్తామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి వైద్యంలో గట్ హెల్త్ అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ థెరపీ అనేది అసలు పేగుల్ని దృష్టిలో పెట్టుకుని థెరపీ చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ కీర్తి, వర్కింగ్ యాజ్ హౌస్ సర్జన్ ఇన్ ఎన్సిహెచ్. న్యాచురోపతిలో మనం మెయిన్గా వైట్స్ని అవాయిడ్ చేస్తాము. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే ఫుడ్లో 0 సాల్ట్ అండ్ ఆయిల్ ఉండదు. వైట్ తగ్గ లైక్ వైట్ రైస్ కానీ వైట్ మైదా ఇలాంటివి ఏవి ఉండవు. అకార్డింగ్ టు న్యాచురోపతి 5 వైట్స్ మన బాడీకి చాలా డేంజర్. అవి ఏంటంటే ఉప్పు, చక్కెర, మైదా, రైస్, మిల్క్. ఈ 5 లేకుండా బయట వంటే చేసుకోలేం అనుకుంటాం, కానీ ఇవేవి లేకుండా న్యాచురోపతి ఫుడ్లో మా క్యాంటీన్లో వాటితో ఫుడ్ ప్రిపేర్ చేస్తాం అండ్ టేస్టీగా. గుడ్ మార్నింగ్, ఐఎమ్ హరిచందన, హౌస్ సర్జన్ ఇన్ ఎన్సిహెచ్. సో ఇక్కడ క్యాంటీన్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఎవ్రీడే అంటే వీక్లీ 7 days కదా, సో 7 daysలో ఎవ్రీడే డైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. పేషెంట్స్కి ఎవ్రీడే సేమ్ డైట్ ఇవ్వడం అట్లా ఏముండదు. అండ్ మార్నింగ్ లిక్విడ్ డైట్, నెక్స్ట్ బ్రంచ్, దాని తర్వాత ఫ్రూట్స్ అండ్ నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఎవ్రీ టైం ఫుడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ పేషెంట్స్కి అనేది ఎట్లాంటి బోర్ కొట్టదు. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫుడ్ ఇక్కడ. మార్నింగ్, నా పేరు డాక్టర్ ఆదర్శ్. ఇక్కడ నేను హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాను. మెయిన్లీ మా క్యాంటీన్లో ఎట్లుంటుందంటే ఫుడ్ మోర్ ఫైబరస్ ఉన్న ఫుడ్ని ప్రిఫర్ చేస్తాము. ఏంటంటే మోర్ ఫైబరస్ ఉన్న ఫుడ్ మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే నేచర్ క్యూర్లో మెయిన్లీ గట్ హెల్త్ మీద ఫోకస్ చేస్తాం మేము. గట్ హెల్త్ మంచిగా ఉంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ ఇంకా పెయిన్స్ కానీ ఏమున్నా కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ పొద్దున బ్రేక్ఫాస్ట్లో రాగి మాల్ట్, బార్లీ వాటర్, స్ప్రౌట్స్ అలాంటివి ఇస్తాము. లైక్ బ్రేక్ఫాస్ట్ కాకుండా బ్రంచ్లో ఫుడ్ ఉంటుంది. బిఫోర్ 5:30-6 వరకే మేము డిన్నర్ ఎత్తేస్తాము. దానివల్ల డైజెషన్లో ఇంప్రూవ్ అయ్యి ప్యాంక్రియాస్ కూడా ఇంప్రూవ్ అయ్యి మనకు షుగర్ లెవెల్స్ ఇంకా ఇన్సులిన్ లెవెల్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అనుభవజ్ఞులైన వైద్యులు ప్రతి రోగిని కుటుంబ సభ్యునిలా చూసుకుంటూ వారి ఆరోగ్య స్థితిని బట్టి వ్యక్తిగత చికిత్సా ప్రణాళికను రూపొందిస్తారు. Myself, Dr. Lakshman Palle. I'm the senior medical officer here. Since 2006 December onwards, I am working in this government sector. The main system of the naturopathy is
It will works as a mother tincture is the way of living and the diet. At the same time, the realization of what is the capacity of the healing crisis in the body, that is going to be improved by the naturopathy system. The diet is the medicine for the elimination, for the soothing purpose, and at the same time the strengthening and immunization of the systems. Though naturopathy is not the immediately affecting system, it will take the certain time. The all healing powers are within the body only, but they are in the sleeping state. Our naturopathy system is going to be, the sleeping condition is going to be awakened. Please do come and stay with us and take our treatment and just feel yourself whether our system is going to be helpful or not. హలో అండి, నేను డాక్టర్ మాధవి లత అండి. నేచర్ క్యూర్లో ప్రకృతి పరంగా మనకు చికిత్స ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానీ, డయాబెటిక్ హైపర్ టెన్షన్ లేదా ఆస్టియోఆర్థరైటిస్, ఒబేసిటీ అండ్ ఒబేసిటీ రిలేటెడ్ కేసెస్, ఉమెన్లో అయితే పీసీఓడి, హైపోథైరాయిడిజం అండ్ డిస్లిపిడిమియా అండ్ అదర్ కండిషన్స్ అన్ని మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము. ఇవన్నీ ప్రకృతి చికిత్సలోనే ఉంటాయండి. చికిత్సా విధానం కానీ, పేషెంట్కి క్యూర్ అయ్యే విధానం కానీ చాలా బాగుంటుందండి. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆస్పత్రిలో 3 రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జనరల్ వార్డ్స్, స్పెషల్ వార్డ్స్ మరియు సౌకర్యవంతమైన కాటేజీలు. ప్రతి ఒక్క రోగికి వారి అవసరాలకు తగిన విధంగా సౌకర్యం, సంరక్షణ అందించబడుతోంది. ఐపీ విధానంలో ఏమో వాళ్ళకి చికిత్సలు అన్నీ ఒకటే రకంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చూసుకున్నటువంటి అకామిడేషన్ బట్టి ధరలు అనేటటువంటివి వేరుగా ఉంటాయి. ఒకటి కాటేజెస్లో ఏమో కొంచెం ఎక్కువ ఉంటుంది. 23,500 ఒక బెడ్కి మనం చార్జ్ చేస్తామన్నమాట ఒక వారానికి. అదే మనము షేరింగ్లో అయితే స్పెషల్ వార్డులో వస్తే 13,500 అవుతుంది. జనరల్ వార్డుకి వస్తే ఏమో 9,500 దాకా మనము చార్జ్ చేయడం. అంటే దీని లోపల ఇది అప్రాక్సిమేట్ ఛార్జెస్, ఇవన్నీ ప్యాకేజ్ అనేటటువంటిది కాదు. దీని లోపల మనకి డైట్ ఇంక్లూడ్ అవుతుంది, ట్రీట్మెంట్ ఛార్జెస్ ఇంక్లూడ్ అవుతాయి, యోగా, మిగతా ఇంకేమైనా ఇతరత్ర ఛార్జెస్ ఉన్నాయి కూడా అవన్నీ అప్రాక్సిమేట్గా దీని లోపల ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. ప్రతి సంవత్సరం వేలాది మంది ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యాన్ని తిరిగి పొందుతున్నారు. నమస్కారం అండి, నా పేరు అరుంధతి. నేను ఉప్పల్ మేడిపల్లి నుండి వచ్చాను. నాకు గ్యాస్ట్రైటిస్ ఉందండి. 7 సంవత్సరాల నుండి నేను బాధపడుతున్నాను. గ్యాస్ట్రైటిస్ కాకుండా నాకు సైనసైటిస్, ఆర్థోపెడిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అన్ని కార్పొరేటర్స్ హాస్పిటల్ తిరిగి ఇక్కడ వచ్చానండి. ఒక 1 వీక్లోనే నాకు బెస్ట్ రిజల్ట్ ఉందండి. ఫస్ట్ డే నుండే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఆపేశాను. అన్ని టాబ్లెట్స్ ఫస్ట్ డే నుండే ఇక్కడ ఆపేశాను సార్. ఒక 10 డేస్ నుండి ఏ మెడిసిన్ లేదు. చాలా బెస్ట్ రిజల్ట్ ఉందండి. అందరికీ నమస్కారం. నా పేరు ఎం వెంకటరామారావు. నేను రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి అండి. స్పాండిలైటిస్ ప్రాబ్లం గురించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ అ డిప్రెస్డ్ మూడ్. ఇక్కడ చేస్తున్న ట్రీట్మెంట్ వల్ల, సిబ్బంది సహకారం వల్ల చాలా మేలు పొందాను. నేను డిప్రెషన్ పోయింది. ఇక్కడికి రండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది ట్రీట్మెంట్ అనుకోకంటే ఒక రకమైన జీవిత గమ్యంలో ఒక మార్పు వస్తుంది జీవితంలో. అది శుభం వైపు పోతుంది. సో మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీకు మరీ చెప్పేది ఏంటంటే ఇక్కడికి రండి, ట్రీట్మెంట్ తీసుకోండి, చక్కగా ఆనందాన్ని పొందండి, జీవితాన్ని
శేష జీవితాన్నైనా ముందు జీవితాన్నైనా కూడా ఒక క్రమ పద్ధతిలో నడుపుకొని ఆనందంగా గడపడం ఇక్కడ సాధ్యమవుతుందని నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే నేను ఎక్కువసేపు నిలబడి వంట చేస్తుంటే నా కాళ్ళు రెండు కూడా చాలా పెయిన్ వస్తున్నాయి, స్పెల్లింగ్ వస్తుంది. అలాగే మార్నింగ్ లేవగానే నా హ్యాండ్ ఫింగర్స్ మూమెంట్ టైట్గా వస్తుంది. దీనివల్ల నేను ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వచ్చండి. చాలా అంటే చాలా బాగుంది ట్రీట్మెంట్. ఎస్పెషల్లీ లేడీస్కి చాలా సెక్యూరిటీగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. కళ్ళు మూసుకుని జాయిన్ అవ్వచ్చండి. నేను గజమ అంజయ్యని, పద్మశ్రీ అవార్డు గ్రహీతను. అన్ని విషయాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత 4 days అయింది. మార్నింగు మట్టి బాత్ కానీ ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయటం కానీ, మసాజ్ చేయటం కానీ, ఫుడ్ కానీ అన్ని రకాలుగా బాగుంది. ఇక్కడ పద్ధతులు కానీ, డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ అందరూ బాగా చూసుకుంటున్నారు. దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి, నా పేరు విజయ. నేను ఇక్కడ నేచర్ క్యూర్ సెంటర్కి నా నెక్ పెయిన్ కోసం, లోవర్ బ్యాక్ పెయిన్ కోసం అని వచ్చాను. ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సయాటికా. అండ్ ఇక్కడికి వచ్చాక డాక్టర్ శ్యామల గారిని కన్సల్ట్ చేశాము. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే నేను వచ్చిన ఒక 4-5 సిట్టింగ్స్లోనే నాకు నెక్ పెయిన్ చాలా బాగా తగ్గింది. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ మెడ తిప్పాలంటే ఇబ్బంది పడేదాన్ని. కానీ ఆవిడ డయాగ్నాస్టిక్ మ్యానిపులేషన్ చేశారు. నాకు చేశాక చాలా రిలీఫ్ వచ్చింది. 1 week ట్రీట్మెంట్ తర్వాత ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఐ ప్రాబ్లీ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఫర్ మెయింటైనింగ్ దిస్ స్టేట్ ఆఫ్ హెల్త్. ఒత్తిడి తగ్గుతుంది, శక్తి పెరుగుతుంది, జీవితం మీద ప్రేమ మళ్లీ మొదలవుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, కొత్త జీవన దృక్పథాన్ని తీసుకెళ్తాడు. ఇది చికిత్స కాదు, ఇది ఒక పునర్జన్మ. ప్రకృతి చికిత్సాలయంలో మనం పంచమహాభూతాలతో చేసేటటువంటి చికిత్సా విధానాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డీటాక్సిఫికేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే డీటాక్సిఫికేషన్ జరుగుతుందో అప్పుడు మనకి ఇమ్యూనిటీ అనేటటువంటిది బూస్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేటటువంటిది మనంతట మనకి పెరుగుతుందనమాట. వ్యాధి నిరోధక శక్తి పెరిగింది అనంటే మనం వ్యాధుల నుంచి దూరం అయినటువంటి విధంగానే ఉంటుంది. ఇది ఓన్లీ శారీరకంగానే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి థెరపటిక్ యోగా, మనం చెప్పేటటువంటి ముద్ర మెడిటేషను, దాంతో మనం చేసేటటువంటి ప్రాణాయామ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా ఒక సమతుల్యాన్ని తీసుకురావడానికి ఎక్కడ జరుగుతుంది అనంటే ప్రకృతి చికిత్సాలయంలోనే జరుగుతుంది. మన శరీరం ప్రకృతితో కలిసేలా నిర్మించబడింది. అది మళ్లీ ప్రకృతిలోకి చేరితేనే అసలు ఆరోగ్యం లభిస్తుంది. ప్రకృతిని నమ్మండి, మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందండి. నేచర్ క్యూర్ హాస్పిటల్. ప్రకృతితో జీవించండి, ఆరోగ్యంగా ఉండండి.